ప్యాన్ కేక్కి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోధుమ పిండి, ఒక ఎగ్గు, కొద్దిగా నెయ్యి, ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు, ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు సాల్ట్. సో ఈ పదార్థాలతోటి మనం ప్యాన్ కేక్ తయారు చేయొచ్చు అనమాట. సో ముందుగా ప్యాన్ కేక్ తయారు చేయడానికి ముందుగా వెడల్పాటి బౌల్ ఒకటి తీసుకోవాలి. ఇందులోకి మనం ఏదైతే ముందుగా కొలిచి పెట్టుకున్నటువంటి ఒక కప్పు గోధుమ పిండి, కొద్దిగా బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు సాల్ట్, ఇవన్నీ వేసి దీన్ని ఫోర్క్ తోటి బాగా కలుపుకుందాం. కొద్దిగా మిక్స్ అవ్వాలన్నమాట. సో ఈ పౌడర్స్ అన్నిటిని మనము, అంటే పౌడర్స్ మీన్స్ ఇక్కడ మనం వాడింది ఏమంటే గోధుమ పిండి ఒక కప్పు, అర స్పూను బేకింగ్ పౌడరు, ఒక చిటికెడు సాల్ట్ మాత్రమే మనం తీసుకొని ఇందులో బాగా కలుపుకున్నామని మూడు బాగా కలిసేట్లు. అలాగే ఇంకొక కప్పులోకి మనం ఇందాక రెడీగా తీసి పెట్టుకున్నటువంటి ఎగ్ ఒకటి పగలగొట్టి వేస్తున్నాం. మనం తీసి పెట్టుకున్నటువంటి నెయ్యి ఒక 3 స్పూన్స్ వేస్తున్నా. ఒక 50 గ్రామ్స్ 50 ml కాచి చల్లార్చిన పాలు. ఇవి నీట్గా మిక్స్ చేయాలి. మనం దీన్ని మొత్తము కలిసిపోయేలాగా స్లోగా చిన్న ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ మనము కలిపామంటే మొత్తం నీట్గా కలిసిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో. నేనైతే లాస్ట్లో అంటే ప్యాన్ కేక్ తయారైన తర్వాత మ్యాపుల్ సిరప్ని వాడతాను. దీనికైతే నేను షుగర్ వాడట్లేదు అనమాట. మీరు కావాలంటే షుగర్ వాడచ్చు ఇక్కడే, లేదంటే మ్యాపుల్ సిరప్ కానివ్వండి, తేనె కానివ్వండి, షుగర్ సిరప్ ఇలాంటివి ఏదైనా సరే లాస్ట్లో మనము ప్యాన్ కేక్ మీదుగా ఇలా పోసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి గోధుమ పిండి మిశ్రమంలోకి ఈ కోడిగుడ్డు, కాచి చల్లార్చిన పాలు, నెయ్యి కలిపినటువంటి దీన్ని ఇందులో మనం స్లోగా పోస్తూ కలుపుకుందాం. ఉండలు లేకుండా నీట్గా మనము కలుపుకోవాలి. దీన్ని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కాస్త ఇడ్లీ పిండి మీద కాస్త థిక్నెస్ అనమాట. చూసారు కదా, ఉండలు లేకుండా కలిపేసాం అన్నమాట. సో పెనం పెట్టాం కదండి, స్టవ్ బాగా వేడెక్కింది, పెనం బాగా వేడెక్కింది. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ప్యాన్ కేక్ బ్యాటర్ని కొద్దిగా వేసుకుందాము. చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా. ఎక్కువ మనం తిప్పకూడదండి. మనం ఎట్లయితే ఈ అట్టు అంటారు కదా, ఏమంటారు దాన్ని, సెట్ దోశ కానివ్వండి, సో అట్లాగనమాట. ఆ విధంగా మనం దాన్ని అలాగా పోసి వదిలేసేయాలి. కొంచెం షేప్ కోసం కాబట్టి మనం ఇలాగా తిప్పచ్చు, షేప్ వచ్చేదాన్ని, రౌండ్ షేప్ కోసం. అదర్వైజ్ మనం దాన్ని వేసి ఇలా దోశ తిప్పినట్లు తిప్పకూడదు. ఓన్లీ ఇలాగ మనం సెట్ చేసుకోవచ్చు అంతే. దీంట్లో కొద్దిగా మనము చుట్టూ నెయ్యి యాడ్ చేద్దాం. అలాగే ఒక 1 minute వరకు చూద్దాం. 1 minute తర్వాత తిప్పిద్దాం. సో బాగా పొంగాయండి ఇవి. చూసారా ఎంత చక్కగా వచ్చాయో. సో ఇట్లాగా బన్నులాగా పొంగింది, ఎందుకంటే మనము బేకింగ్ పౌడర్ వేసాం కదా. చూసారా బన్నులాగా ఎంత బాగా పొంగాయో. ఇదొక నిమిషము, అటు ఒక 1 minute పెట్టాను అంతేనండి. ఎంత చక్కగా పొంగాయో. ఇవేనండి టేస్టీ ప్యాన్ కేక్స్. టేస్టీ యమ్మీ ప్యాన్ కేక్స్ రెడీ. ఇవి ఎంత చక్కగా వస్తాయంటే చాలా ఫ్లఫీగా ఉంటాయి అన్నమాట. మనకి చాలా సాఫ్ట్గాను మెత్తగా. చూసారు ఎంత బాగా ఉడికిందో. లోపల కూడా మనము మన బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి బాగా బబుల్స్ లాగా వచ్చి బాగా ఉడికాయి అన్నమాట. దీని మీద మనం ఇప్పుడు మేపుల్ సిరప్ కానీ, లేదంటే తేనె కానివ్వండి, షుగర్ సిరప్ ఇలాంటిది ఏదైనా కూడా యాడ్ చేసుకొని మనము తినొచ్చు. మేపుల్ సిరప్ అండి. సో తేనె కానివ్వండి, షుగర్ సిరప్కి బదులుగా మేపుల్ సిరప్ కూడా మనము వాడామంటే బాగుంటుంది అన్నమాట. మనము ప్యాన్ కేక్లోకి వాడుకునేటప్పుడు. సో మేపుల్ సిరప్ మనకు అమెజాన్లో కూడా దొరుకుతుంది అన్నమాట. అమెజాన్లో ఉంది. మనం తయారు చేసి పెట్టిన ప్యాన్ కేక్స్కి మేపుల్ సిరప్ని మనము కాస్త ఇలాగ పెట్టేసుకొని దానిపైన మనము చక్కగా
పోసుకుని తినొచ్చు అన్నమాట. ఇలాగా మనము మ్యాపిల్ సిరప్ తోటి దాన్ని చేసామంటే దీంట్లో మనము అద్దుకొని కొంచెం చట్నీ అద్దుకున్నట్లు అనమాట. సో కొద్దిగా అద్దుకొని తినొచ్చు, లేదంటే మనము బ్యాటర్లో కూడా కలిపేసుకోవచ్చు అనమాట. షుగర్ కానీ బెల్లం కానీ. అదర్వైజ్ మనం ఇలాగా బ్యాటర్లో షుగర్ బెల్లం ఏమీ వేయకుండా చేసుకున్నట్లయితే మ్యాపిల్ సిరప్ని మనం విడిగా ఇట్లాగా చట్నీలాగా అద్దుకొని తినొచ్చు. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి వేడి టేస్టీ ఎమ్మి మ్యాపిల్ సిరప్ని టేస్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది బ్రేక్ఫాస్ట్కి ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది ఎలా ఉందంటే మ్యాపిల్ సిరప్ వేసుకొని మనం తింటుంటే తేనె కానీ మ్యాపిల్ సిరప్ కానీ వేసినప్పుడు దీని టేస్ట్ ఎలా వస్తుందంటే గులాబ్ జామ్ కానీ రసగుల్లా ఇలాంటివి మనము పూతరేకు కాదు, గులాబ్ జాము రసగుల్లా కాజా ఇలాంటివి మనము షుగర్ సిరప్లో వేసుకొని తింటుంటాం కదా, అలాంటి టేస్ట్ అనమాట. ఇది అలాంటి స్టైల్లోనే ఉంది టేస్ట్ కూడా. సో మనం అన్నిటి కలిపిగానే ముందే వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ వేరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఇలా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది. చూసారా, ఇది ఉండటం కూడా బాగా ఉడికింది కదా. దీంట్లోకి మనము ఈ తేనె కానీ మ్యాపిల్ సిరప్ కానీ కలిపినందువల్ల కొంచెం నాకైతే గులాబ్ జాము వాటికి లాగా అనిపిస్తుంది అనమాట. కొంచెం వాటిలో మనము తినేటప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం జ్యూసీగా అలా అనిపిస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూసి మీరు టేస్ట్ చేసి మీకు బాగుందంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వంటని మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Lalita Talks 99. Subscribe, share, like the video. So thank you for watching. Jai Hind.